అసన్నేవ స భవతి అసద్బ్రహ్మేతి వేద చేత్ అస్తి బ్రహ్మేతి చేద్వేద సంతమేనం తతో విదురితి తస్యైష ఏవ శారీర ఆత్మ యః పూర్వస్య అసన్నేవ స భవతి అసద్బ్రహ్మేతి వేద చేత్ అస్తి బ్రహ్మేతి చేద్వేద సంతమేనం తతో విదురితి తస్యైష ఏవ శారీర ఆత్మ యః పూర్వస్య ఇప్పుడు రెండు ఉన్నాయి, అస్తి నాస్తి. ఇక్కడ దాకా వచ్చేటప్పటికి ఆనందమయం దాకా అన్వేషణ జరుగుతోంది. వివేక చూడామణిలో శంకరులు ఒక విషయాన్ని అక్కడ ప్రస్తావన చేస్తారు. ఈ ఒక్కొక్క కోశాన్ని, ఈ కోశం యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళిన తర్వాత ఆనందమయ కోశం దాకా వస్తున్నాడుగా, అక్కడ దాటిన తర్వాత ఏమీ అనుభవం ఉండదు. ఆనందానుభవం ఎక్కడ కోశంలో ఉన్నప్పుడే, అది నిద్ర వల్ల కావచ్చు, ఇంకోటి కావచ్చు, మెలకువలో కావచ్చు. మెలకువలో విషయానందం, నిద్ర వల్ల వచ్చే ఆనందం, విషయాలు లేనటువంటి ఒక సుఖస్వరూపం. ఇది దాటితే ఏముంటుంది అక్కడ? వాళ్ళకి ఏమి తెలియదు. అక్కడ శూన్యస్థితి అనుభవిస్తాడు. శూన్యం, అంతేగా మరి. ఆ శూన్య స్థితిలో ఉన్నప్పుడు గురువు గారిని ప్రశ్నిస్తాడు ఇతను, శిష్యుడు. స్వామి, ఇక్కడ నాకేమీ తెలియట్లేదు కదా, అంత శూన్యంగా ఉంది కదా అంటాడు. అడిగినప్పుడు ఇదంతా దాటిన తర్వాత శూన్యమే ఉన్నది అనుకునేవాడు నాస్తికుడు అయిపోతాడు. శూన్యవాదులని ఉన్నారు కదా, బుద్ధిజంలో ఉన్నారు. నిహిలిస్ట్ అంటారు వాడు, నిహిలిస్ట్, శూన్యవాదులు. అక్కడి దాకా వెళ్ళిపోయి ఆగిపోతారు. వాళ్ళు ఏమని చెప్తారు? వాళ్ళ సిద్ధాంతం ఏమిటి? ఈ సృష్టి యావత్తు శూన్యంలోంచి వచ్చింది అంటాడు. శూన్యంలోనే కలిసిపోతుంది. కానీ మన ఋషులు అక్కడికి ఆగిపోలే. ఈ కోశములను అధిగమించిన తరువాత ఇక్కడ ఏమీ లేదు, శూన్యమే ఉన్నది అన్నవాడెవడు? ఒకడు ఉండాలి కదా, ఈ శూన్యం అని గుర్తించేవాడు ఒకడు ఉండాలి కదా. అదే నీవంటాడు. ఏది? దీన్ని గుర్తించిన వాడు, ఆలోచనారహిత స్థితిని గుర్తించేవాడు ఒకడు ఉన్నాడు. ఎవరు గుర్తిస్తున్నారు కదా? అదే నీవు. ఆ గుర్తింపు, ఆ చైతన్యమే నీవు. అది శూన్యము కాదు, అది పూర్ణం. అది శూన్యం కాదు. సో ఉన్నది అని అస్తిత్వాన్ని, ఆత్మ పరమాత్మ ఈ దాటిన తరువాత అర్థమవుతుంది. అప్పటిదాకా అర్థం కాదు. కానీ కొంతమంది కొంత పరిపక్వత లేని వాళ్ళు ఏమంటారు? దాన్ని లేదంటాడు, శూన్యం అంటాడు. చూసారా? ఋషులు చెప్పేది పూర్ణస్థితి, మరి కొంతమంది చెప్పేది శూన్యస్థితి. రెండు ఒకటా? ఇప్పుడు సున్నా అంటే శూన్యం అని అర్థం. కానీ నిజానికి ఇది పూర్ణం.
పూర్ణం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అని ఋషులు చెప్పారు. అంతా పూర్ణమేనయ్యా, శూన్యం కాదు అన్నారు. ఇది అస్తిత్వం. కాబట్టి ఏమన్నారు? అసన్నేవ సభవతి. ఎవరు? అసద్బ్రహ్మేతి వేద చేతు. ఎవరైతే అసత్తు, అసత్ అంటే సత్తు కానిది అని అర్థం. అసద్బ్రహ్మేతి, బ్రహ్మము అసత్తు. బ్రహ్మము అసత్తు అంటాడు ఒకడు, అంటే లేదు అన్నవాడు ఏమవుతున్నాడు? సహా అసత్యేవ భవతి, వాడు అసత్తే అయిపోతాడు. అంటే బ్రహ్మము లేదన్నవాడు, భగవంతుడు లేడన్నవాడు ఏమవుతున్నాడు? లేనివాడుగానే అవుతాడు. వాడు కూడా లేడు. చూసారా? భగవంతుణ్ణి పరమాత్మని తిరస్కరించిన వాడు, లేదు అన్నవాడు ఏమవుతున్నాడు? వాడికి కూడా అస్తిత్వం ఉండదు. భగవంతుడు లేడంటే నేను లేనని అర్థం. ఎందుకు? భగవంతుడు ఎవరు? సత్తు. సత్తు కదా, త్రికాల అబాధితం. అసత్ అంటే ఏమవుతావు అప్పుడు? అసత్ అంటే లేనిది. అప్పుడు నువ్వు కూడా లేవు. లేనిది కదా. నువ్వుండి ఆయన లేడా? నువ్వు కూడా లేవు. అట్లయితే శూన్యం అంటే ఏంటి? నువ్వు కూడా ఉండకూడదు. నువ్వు ఉండి శూన్యం అంటే ఎట్లా? తప్పు. కాబట్టి పరమాత్మ లేదు, అసత్తు అనేవాడు ఏమవుతున్నాడు? వాడు కూడా అసత్తే, తన్ని తాను ఖండించుకున్నాడు. అస్థి బ్రహ్మేతి చేద్వేద అంటే పరమాత్మను అస్థి ఉన్నాడు అనుకున్నప్పుడు, బ్రహ్మము పరమాత్మ ఉన్నది అని గుర్తించిన వాడు ఏమవుతున్నాడు? అప్పుడు ప్రపంచాన్ని కూడా ఏనం సంతం విదుహు తతః, పరమాత్మ ఉన్నాడు అనుకున్నప్పుడు అప్పుడు అతన్ని కూడా ఉన్నట్లుగానే భావిస్తుంది. కాబట్టి ఏమన్నాడు? దీని ఇంకేమన్నాడు? తస్య ఏష శారీర ఆత్మ. ఇంతకు ముందు దానికి ఇది ఒక శారీర ఆత్మ. శరీరం అంటే ఇక్కడ ఒక రూపంతో మూర్తిభవించినటువంటి ఆత్మ. దేనికి? విజ్ఞానమయానికి చెప్పారు. ఏంటండి ఇదంతా అంటే ఏం లేదు, అస్తిత్వం నాస్తిత్వం రెండు వాదాలు ఉన్నాయి కదా, ఆస్తికం నాస్తికం. నాస్తికవాదులు వేదాన్ని అంగీకరించడు, వేదం చెప్పినటువంటి లక్ష్యాన్ని పరమాత్మను అంగీకరించడు. వేదమే అంగీకారం లేనప్పుడు మరి వేదాన్ని సూచించేది ఎవరిని? పరమాత్మని. కాబట్టి పరమాత్మ కూడా వాడికి లేడు. ఓహో, మరి ఎట్ట వచ్చిందయ్యా ఈ ప్రపంచం? నేచరు అంటాడు. నేచర్ శూన్యంలోంచి వచ్చింది అంటాడు. మళ్ళీ ఎక్కడ పోతుంది? ఇది శూన్యంలో కలిసిపోతుంది అన్నాడు అనుకోండి, సపోజ్. అప్పుడు వాడేమవుతాడు? శూన్యమే అయిపోతాడు. శూన్యంలో నుంచి శూన్యమేగా వచ్చేది, పూర్ణం రాదు కదా. ఏమీ లేని దాంట్లోంచి ఏమొస్తుంది? ఏదో ఉంటే కదా వచ్చేది, అవునా? మరి అట్లయితే మెజిషియన్స్ ఏం చేస్తారంటే ఏమి లేదని చూపిస్తారు, ఏదో ఒకటి బయటికి తీస్తారు, అవునా? అదేంటి? మ్యాజిక్. ఏమీ లాంటి ఏమి తీయరు, వెనక దాచిపెట్టుకొని ఉంటాడు. అది మ్యాజిక్. నిజానికి మన ఋషులు అందుకే ఏం చేశారు? బాగా అన్వేషణ చేసి పరిశోధించి, లేకపోవటం కాదు, శూన్యం కాదురా, పూర్ణమైనది, ఇవన్నీ దాటితే అది పరిపూర్ణమైనది ఉంది. వాటికి నామరూపాలు లేవు, పరిమితులు లేవు. పంచకోశాలు దాటిన తర్వాత ఆ పూర్ణత్వాన్ని వాళ్ళు అర్థం చేసుకున్నారు. అస్థి ఉంది. ఎలాగుంది? నామములు, రూపములు, పరిమితులు ఏవీ లేకుండా. మరి ఏ స్వరూపమై ఉన్నది? ఈ విషయానందము కాదు, అక్కడ ఉన్నది ఏమిటి? అందుకే బ్రహ్మమును ఎరిగిన వాడేమవుతున్నాడు? బ్రహ్మయేవ భవతి. పరమాత్మ ఉన్నది అని తెలుసుకున్నవాడు తాను కూడా అదే అవుతాడు. అందుకే చెప్పాడు, ఉన్నది అన్నవాడు ఏమవుతున్నాడు? తాను కూడా అదే అవుతాడు, తెలుసుకుంటాడు. లేదన్నవాడు ఏమవుతున్నాడు? అంతే.
కాబట్టి ఈ ప్రపంచం వెనక ఒక కారణం ఉంది, జీవుడు వెనక ఒక కారణం ఉన్నది అని అర్థం చేసుకో. ఋషులు కూడా అదే ఉన్నదాన్ని చూపించారు కానీ లేని దాన్ని చూపించలే. సో జీవుడు జగత్తుకి వెనక ఎవరున్నారు? పరమాత్మ. అర్థం చేసుకున్నటువంటి వాడు ఏమవుతున్నాడు? ఆ సత్తుని పట్టుకుంటాడు, తాను అదే అవుతాడు. ఎందుకంటే ఈ ప్రపంచము శూన్యాన్ని ఒప్పుకోదు. ఇప్పుడు ఒక వస్తువు ఉందండి, వస్తువు ఉన్నది అంటే దానికి ఒక ఉనికి ఉన్నట్లేగా. ఉనికి ఉన్నదాన్ని ప్రపంచం అంగీకరిస్తుంది, ఉనికి లేని దాన్ని ప్రపంచం కూడా అంగీకరించదు. అలాంటి వాడు తన్ని తాను ఏమవుతున్నాడు? తాను వినాశనం చేసుకున్నావు అవుతాడు. అది చెప్పాడు. సో ఇప్పుడు పంచకోశాలని అధిగమించిన తరువాత జరిగే అన్వేషణలో రెండు ఉంటాయి. వాడికి ఏవి ఇంతకుముందు కనిపించినవి అనుభవించినవి ఏవి ఉండవు. అక్కడ అన్నమయ, మనోమయ, ప్రాణమయ, విజ్ఞానమయ, ఆనందమయాల్లో కొంత అనుభవం ఉంటుంది, ఉండదా? ఉంటుంది. ఆనందమయ కోశంలో కూడా చూడండి, ఇప్పుడు మన స్పృహలో ఉన్నప్పుడు, మెలకువగా ఉన్నప్పుడు విషయాల ద్వారా ఆనందం వస్తుంది. అది కూడా దానికి మూలం ఆనందమయమే, వాటి సంస్కారాలను బట్టి. ఇదంతా వదిలేసి నిద్రపోయాం, నిద్రలో కూడా ఓ సుఖం. ఎలాంటి సుఖం అది? నాకు ఏమీ తెలీదు, ఆ మనసు, బుద్ధి, ఇంద్రియాలు ఏవీ లేవు, పరిమితులు పెట్టేవి. అందుకనే ఏదో ఒక సుఖాన్ని అనుభవించాడు. అక్కడ నిజమే, ఏమీ లేదు అన్నవాడెవడు? హాయిగా నిద్రపోయానండి, ఏమి ఒళ్ళు తెలియదు అంటే అనుభవించిన వాడు ఒకడు ఉండాలి కదా. అది అప్పుడు చెప్పలేడు, వాడు తర్వాత చెప్తాడు. ఇది ఈ లాజిక్ని పట్టుకుంది శాస్త్రం. ఈ లాజిక్ని పట్టుకుంది. గాఢ నిద్రలో నీకు సుఖం వచ్చింది అంటున్నావు కదా, అప్పుడు నీవెవరో కూడా నీకు తెలియదు కదా. అంటే అహం లేదు, అక్కడ అహంకారం లేదు. ఏముంది మరి? మనోమయం లేదు, విజ్ఞానమయం లేదు, ఏది లేదు. మరి ఏమిటి అక్కడ? ఎవరున్నారు? ఆ సుఖం ఎవడు అనుభవించాడు? వాడు ఉన్నాడా లేదా? ఎక్కడి నుంచి పొందాడు ఆ సుఖం? వస్తువు ద్వారా పొందాడా? లేదు. మరి వచ్చిందిగా. అందుకే అక్కడ ప్రశ్నోపనిషత్తులో ఒక విషయం చెప్తాడు. ఈ ఉదానం చూసారు మన శరీరంలో, ఉదాన శక్తి. అహరహర్ బ్రహ్మ గమయతి అంటాడు. అహరహర్ బ్రహ్మ గమయతి. ప్రతిరోజు ఈ జీవుణ్ణి పరమాత్మ దగ్గరికి తీసుకెళ్ళి వదిలేస్తుంది. ఉదానం అంటే ఏమైపోతున్నాడు? పరమాత్మ దగ్గర పోతాడు, కానీ పరమాత్మ తెలుసుకోలేడు గాఢ నిద్రలో. కానీ సుఖం అయితే అనుభవిస్తుంది. లేదు, సుఖం ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడ ఏమి లేదుగా, అనుభవం లేదు, వస్తువు లేదు, ఏమీ లేదు. ఎక్కడి నుంచి వచ్చింది మరి? సుఖ స్వరూపం భగవాన్. కానీ ఏమైపోయింది? అక్కడ మరుగున పడ్డాడు, తెర అడ్డం వచ్చేసింది. ఏమిటది? అజ్ఞానం. కాబట్టి తెలియట్లా. సో అప్పుడు ఏమైంది? ఆ కోశం కూడా దాటిన తర్వాత ఆనందమయం. అప్పుడు కానీ అసలు సుఖం ఏమిటో అనుభవంలోకి రా. అందుకే పంచకోశాతీతం చెప్పలే, పంచకోశాలకు అతీతం. పంచకోశాల్లో ఉన్నది కొంచెమే, ఇంతే, ఓ బిందు. దాన్ని దాటిన తర్వాత పూర్ణ స్థితి. అప్పుడు ఏమవుతున్నాడు? దాటిన తర్వాత ఇక తెలుసుకోవడం, అనుభవించడం ఉండదు, అదే తాను అవుతాడు. అప్పుడు వేరుగాడు. అందుకే గురువు గారు అక్కడికి అప్పుడు ఇప్పుడు ప్రశ్నించినప్పుడు అక్కడ ఏమీ లేదు అంటాం కాదు, శూన్యం కాదురా, నువ్వు ఉన్నావుగా, నువ్వు పూర్ణమే అంటాడు. ఆ నీవు శరీర మనోబుద్ధులతో, ఇంద్రియాలతో తాదాత్మ్యం చెందిన నీవు కాదు, శుద్ధమైన అహం. అదేమిటి? శుద్ధమైన అహం. సో ప్రతి జీవుడిలో, హృదయములో ఈ అహం అహం అనే స్ఫురణ ఎవరట? పరమాత్మ. చెప్పాడు దక్షిణామూర్తి సూత్రంలో కూడా అదే చెప్పాడు. ఆ శుద్ధమైన అహమే ఆనందం. ఈ అహానికి మళ్ళీ అన్ని వచ్చి అంటుకున్నాయి, చుట్టుకున్నాయి, ముట్టుకున్నాయి. ఏది?
ఏం చుట్టుకున్నాయి? శరీరం, మనసు, బుద్ధి, ప్రాణములన్నీ అంటుకున్నాయి అనుకోండి అహం. ఏమైపోయింది అప్పుడు? మళ్ళీ పరిమితులు వచ్చేసి. అందుకే రమణ భగవాన్ గారు మహాత్ములు చెప్తారు, నీలో నువ్వు ఉండు, నీలో నువ్వు ఉండు అంటే ఏంటి? అది ఇదే. నీలో నువ్వు ఉండటం అంటే ఏంటి? అసలు నీ స్వరూపం శుద్ధమైన అహం. శుద్ధమైన అహం ఎవరు? పరమాత్మే. ఎప్పుడు ఎప్పుడు వెళ్ళగలడు ఆ స్థాయికి? ఇవన్నీ వదిలితేనే. అవునా? ఇవన్నీ ఇంకా మాట చెప్పాలంటే అహంకారం అనేది పరిమితం. అన్ని కోశాల్లో అది ఉంటుంది. ఈ పరిమితమైన అహంను వదిలినప్పుడు ఏమవుతున్నాడు మనిషి? అసలైనటువంటి శుద్ధమైన అహం తానవుతాడు. రమణ భగవాను చెప్పినటువంటి సద్దర్శనములో ఇదే అన్వేషణ. అన్ని తోసిపుచ్చుతాడు. ఎక్కడ దాకా? తన స్వరూపం ఏదో అది ఎక్కడ అనుభవించాలి? హృదయంలో అనుభవిస్తాడు కదా. ఇప్పుడు అలాంటి వాడికి ఏమవుతుంది? అస్థి చేత్ అంటే ఇది ఉన్నది అని తాను అనుభవించి చెప్పినాడు. అప్పుడు ప్రపంచం కూడా ఉన్నట్లు. ప్రపంచం ఏ రూపంలో ఉంటుంది అతనికి? అప్పుడు పరమాత్మగానే భాషిస్తుంది. ఏం లేదు శూన్యం అన్నవాడు ఏం లేదు అంటే ఏమిటి అర్థం? నువ్వు కూడా లేవు. అప్పుడు అంత శూన్యం అయితే నువ్వు కూడా లేవు. అప్పుడు ప్రపంచం కూడా శూన్యమే. దానికి ఏం ఆధారం లేదు, ఏం లేదు. వాడు ఎక్కడికి పోడు, ఏమీ తెలియకుండా అయిపోతాడు. అయితే ఈ ఆనందమయమైనటువంటి ఈ స్వరూపం, ఆనందమయ కోశం ఉంది కదా, అది ఎలాంటిది? మామూలుగా చూస్తే విజ్ఞానమయం లోపలున్నా ఈ కోశములో ఉన్నంతసేపు అనుభవించేటువంటిది అంతా కొంచెమే ఆనందం అనిపిస్తుంది. అది అనంతం కాదు, పరిమితులతో కూడుకున్నదే అని చెప్పాడు. అయితే నిద్రలో ఈ గొడవలు, తర్వాత అలజడులు ఏమీ ఉండవుగా. ఎందుకని? మనసు లేదు, బుద్ధి లేదు, ఇంద్రియాలు అన్నిటి అధిగమించిపోయి కూర్చున్నాడు. అందుకని హాయిని అనుభవించాడు. హాయిని అనుభవించలే, హాయిగా సుఖంగా శాంతంగా ఉంటాడు. ఇదే స్థితిని మెలకువతో, జాగరూకతతో అనుభవిస్తే ఆత్మానందం. ఎందుకంటే అక్కడి నుంచే పొందుతున్నాడు. కానీ అక్కడ నిద్రపోయినప్పుడు తెలీదు. దీన్ని మెలకువగా, జాగరూకతతో అనుభవించినప్పుడు ఆత్మానుభూతి అవుతాడు. అవునా కదా? వెరీ గుడ్. ఇక్కడి నుంచి మరొక విషయం ప్రస్తావన జరుగుతుంది. అది రేపు